ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 18 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. వ్యాఖ్యాన అంశం పాప సంబంధమైన తెర. వ్యాఖ్యాన అంశం పాప సంబంధమైన తెర. వ్యాఖ్యానం: యెషయా యూదుడయుండి యూదుల దేశమైన పాలస్తీన్లోనే హెబ్రీ భాషలో ప్రవచిస్తూ ఉన్నాడు గాని ఆయన నోట వచ్చిన ఈ మాట యూదులను మాత్రం కాదు, అందరినీ అన్వయించి ఉన్న వాక్యంగా ఉంది. సమస్త జనముల మీద తెర కట్టబడి ఉన్నదని అంటున్నాడు. దీని భావం ఏమిటి? అవును, ఇది పాపం వలన కలిగిన అంధత్వమే. కొందరికి కాదు, అందరికీ కలిగి ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసి ఉన్నాడు అని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినది దీని అన్వయం. అయితే యెషయా ప్రవచనం తెలుపుతున్నది ఏమిటంటే, యెరూషలేములో ఉన్న పర్వతం మీద జరిగే కార్యం ద్వారా కట్టిన ఈ తెర తీసివేయబడుతుంది. అవును, ఈ మాట చెప్పిన 700 ఏండ్లైన తరువాత క్రీస్తు యేసు అను దేవుని కుమారుడు అదే పర్వతం మీద ప్రాణం పెట్టి మన కొరకు బలిగా చనిపోయాడు. ఆయన చనిపోగా యెరూషలేములోని ఆలయపు తెర చినిగినట్టే మానవుల హృదయాల మీద పరచబడిన తెర చినిగిపోవటానికి ఆరంభించింది. ఎలాగంటే, క్రీస్తు సువార్తను వినినవారు క్రీస్తును నమ్మగా అంధత్వం గతించిపోవును అని తెలుస్తోంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో వ్రాసినట్టు, క్రీస్తు చనిపోగానే అత్యద్భుతంగా ఆ పెద్ద తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. మీ తెర అనగా పాప సంబంధమైన మీకు కలిగిన గ్రుడ్డితనం కూడా మీరు క్రీస్తుకు విధేయులైతే వింతగా చినుగుతుంది. లోకమునకు వెలుగైన వాడు క్రీస్తే కాబట్టి తప్పక ఆయన వలన మీకు వెలుగు కలుగును. అవునా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.